హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ విజయ్ వాచింగ్ విజయ్ జాబ్స్. గైస్ లేటెస్ట్ మన కాగ్నిజెంట్ నుంచి అయితే మనకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఒకటి ఓపెన్ అయింది. దానికోసం వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే దానికి రోల్ ఏంటి ఉంటుంది, కావాల్సిన క్వాలిఫికేషన్ ఇది, మనకు ఉండాల్సిన ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి. గైస్ దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి గైస్. అండ్ దాంతోపాటు మనకు వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఏం తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ నాకు ఆల్రెడీ ఒక కామెంట్ కూడా చేశారు గైస్, లైక్ వాళ్ళకి రిమోట్ జాబ్స్ చేయమని. ఇప్పుడు ఈ జాబ్ కూడా వాళ్ళ కోసం చేస్తాను గైస్, అంటే రిమోట్ జాబ్స్ అని. అండ్ దానికంటే ముందు గైస్ మనకు వీడియోస్ నియర్లీ 45% వరకు గైస్ సబ్స్క్రైబ్ చేయగానే చూస్తున్నారు కదా. సబ్స్క్రైబ్ చేయండి గైస్, ఎందుకంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది కదా. ఇఫ్ ఇన్ కేస్ పెట్టిన జాబ్ పోస్ట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది, మంచిదే కదా. టైం అప్డేట్ వస్తుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చెప్తే ఏమవుతుందంటే మీకు అది ఇక అప్డేట్ అనేది తెలియక ఇది ఒక ఆపర్చునిటీ మిస్ అయిపోతున్నారు గైస్. అండ్ దాంతో మాకు కూడా ఒక సబ్స్క్రైబ్ అంటే చాలా సపోర్టివ్గా అండ్ దానితో మాకు చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. ఇలా మేము కూడా మరిన్ని వీడియోస్ చేయగలుగుతాం గైస్. చెప్పాను గైస్, మనకి కాగ్నిజెంట్ అయితే హైరింగ్ అవుతుందని. ఈ యొక్క లింక్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్ పెడతాను గైస్. అండ్ దాంతో పాటు మన యొక్క ఛానల్ లింక్స్ కూడా ఉంటాయి. వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి, మీకు టైం టు జాబ్ ఆపర్చునిటీ వస్తుంది, ఏది మీరు కాకుండా ఉంటారు. రోల్ చూసుకుంటే గైస్ మనకి కంటెంట్ రైటర్, కంటెంట్ మోడరేటర్ రోల్స్ రిలీజ్ అయ్యాయి. ఇది మనకి లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్, గౌర్గం, నోయిడా. బట్ మనం కంప్లీట్లీ వర్క్ అయితే మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉంటుంది. దీనికి 120 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ మాత్రమే. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో, లైక్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసిన నాట్ ఎలిజిబుల్, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఎవరైతే 2021 అండ్ 23 మధ్యలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి అంటే డాక్యుమెంట్ స్టడీగా ఉన్నారో వాళ్ళ మధ్యకి ఎలిజిబుల్. దాంతోపాటు వీళ్ళకి ఇమీడియట్ జాయినర్స్ మాత్రం కావాలి. నోటీస్ పడిన మాత్రం నాట్ ఎలిజిబుల్. టోటల్ 120 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. మనం ఎంత ఫాస్ట్గా అప్లై చేసుకుంటే మీ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే మీరు ఆన్ బోర్డింగ్ అయితే అయిపోవచ్చు. దీనికి కావాల్సిన స్కిల్స్ చూసుకుంటే ఫ్రెషర్స్ కావాలి, అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, అండ్ గుడ్ కంటెంట్ రైటింగ్ స్కిల్స్ కూడా కావాలి. నేను చెప్పిన స్కిల్స్ అని మీకు రెజ్యూమ్లో హైలైట్ చేయండి. అండ్ ఇమీడియట్ జాయినర్స్ ఓన్లీ కావాలి. చూడు, మస్ట్ బి ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ కంటెంట్ మోడరేషన్. కంటెంట్ మోడరేషన్ మీద వచ్చేసి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇవన్నీ చెప్తున్నాం కానీ రెజ్యూమ్ రాయించాలి అంతే. బట్ కంప్లీట్ వర్క్ అయితే మాత్రం రొటేషన్ చేసి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా కంపెనీ బిజినెస్ అండర్స్టాండింగ్ కోసం వీలైతే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి. బట్ 90% వరకు అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది. నేను అయితే భయపడాల్సిన అవసరం లేదు గైస్. ఇది మరి ఎలాగ అప్లై చేయాలంటే చూసారా, మీకు డైరెక్ట్గా నౌకరీ అయితే మీకు పోస్ట్ రిలీజ్ చేశారు. మీకు అకౌంట్ ఉంటే లాగిన్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ అకౌంట్ లేదంటే రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ముందు మీ యొక్క స్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్ నీట్గా యాడ్ చేసి రిజిస్టర్ చేయండి. అండ్ ఇక్కడ లాగిన్ టు అప్లై అనుకో, లాగిన్ టు అప్లై కొట్టండి. ఆల్రెడీ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ లాగిన్ చేయండి. ఇప్పుడు చూసారా వచ్చింది కూడా సైడ్ 1కి అప్లై. మనం ఇప్పుడు ఎప్పుడైనా కాగ్నిజెంట్ ఎంప్లాయా ఒక ఫిజం మీరు ప్రీవియస్గా కాగ్నిజెంట్ పనిచేసినట్టయితే ఎస్ అని కొట్టండి. లేదు ఇది మీ ఫస్ట్ టైం అంటే నో అని పెట్టండి. మనం అలాగో నో కాబట్టి ఇక్కడ స్కిప్ తీసుకోసం కొట్టాలి. PAN నెంబర్, మనకు ప్రైవేట్ నోటీస్ వస్తుంది, దీన్ని మనం అగ్రీ చేయాలి. దట్స్ ఇట్ గైస్. అప్లికేషన్ సబ్మిట్ అయినట్టే. మీరు మీ యొక్క క్వాలిఫికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్ మీట్ అయితే ఖచ్చితంగా మనకు మెయిల్ వస్తుంది. మీరు ఫర్దర్ ప్రాసెస్ అవ్వగానే మీరు ఆన్ బోర్డింగ్ అయిపోతుంది. ఇమీడియట్ జాయినింగ్. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో విత్ ఇన్ 1 వీక్లో అయితే ఆన్ బోర్డింగ్ అయితే అవుతుంది గైస్. దట్స్ ఇట్ గైస్.